ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మత్తయి 10, 1, 6, 7. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలు యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మత్తయి 10, 8. మత్తయి 10, 12-15 వరకు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే నీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదనమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకమునకు దిగివచ్చి పాపరహితుడిగా మరియు మనుష్యులకు మాదిరిగా జీవించి మన పాపములన్నిటి తనపై వేసుకుని ప్రాయశ్చిత్తమును చెల్లించుటకు కలువరి శిలువలో మరణించెను. కాని మరణము ఆయనను బంధించలేకపోయెను కాబట్టి మరణము నుండి 3వ దినమున ఆయన లేచి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండెను. యేసుక్రీస్తును గురించి సువార్త తట్టు మనము తిరిగిన ఎడల మన రక్షింపబడి ఆయన కొరకు ప్రత్యేకింపబడెదము. యేసుక్రీస్తు మనకు బోధించెను మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యములో నుండి మనకు బోధించుచు దేవుని హృదయమును గురించి, క్రీస్తు జీవమును గురించి, క్రీస్తులో మరియు ఆత్మలో మనము పొందబోవునట్టి స్వాతంత్ర్యము గురించి, ఆత్మలో నడచుచున్నప్పుడు జయ జీవితమును గురించి మరియు పరిశుద్ధుల కొరకు ప్రభువు సిద్ధపరచుచున్న అందమైన ప్రదేశము పరలోకమును గురించి మనకు బయల్పరచుచున్నాడు. కాబట్టి మనము ఇంతగా దీవింపబడిన తరువాత మనము అందరికీ ఉచితముగా వీటి గురించి తెలుపవలెను, తద్వారా వారు కూడా రక్షింపబడి అధికముగా దీవింపబడెదరు. యేసుక్రీస్తు యొక్క సువార్త, శుభవర్తమానము మరియు బోధలు ఉచితము. కాబట్టి అట్టివాటిని ఉచితముగా బోధించవలెను మరియు ప్రకటించవలెను, తద్వారా అందరూ ఆశీర్వదింపబడెదరుగాక. యేసుక్రీస్తు యొక్క సువార్త, శుభవర్తమానము మరియు బోధలు ఉచితము. కాబట్టి అట్టివాటిని ఉచితముగా బోధించవలెను మరియు ప్రకటించవలెను, తద్వారా అందరూ ఆశీర్వదింపబడెదరుగాక. నిజమైన సువార్త యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏదనగా: 1. యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము. 2. సువార్తను బోధించుట మరియు ప్రకటించుట. 3. రోగులను స్వస్థపరచుట. 4. దయ్యములను వెళ్లగొట్టుట. 5. మృతులను లేపుట. 6. కుష్ఠరోగులను శుద్ధి చేయుట. 7. అవసరతలోనున్న వారికి యేసుక్రీస్తు ప్రేమను కనపరచుట. 8. దేవుని తీర్పు మరియు దేవుని కోపం నుండి తప్పించుకోండి ప్రభువు యొక్క రెండవ రాకడ దినమును కొరకు సంఘమును సిద్ధపరచుట. మత్తయి 10, 8. ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించిన పరిచర్య ఇదియే. కాబట్టి మనము ఉచితముగా ఈ సువార్తను అందరికీ ప్రకటిద్దాము. ఉచితముగా మీరు పొందితిరి ఉచితముగా ఇయుడి. మనము ఏమీ చేయలేదు, కాని ఇది కేవలము ప్రభువు యొక్క ప్రేమ, త్యాగము, మరణము, పునరుద్ధానము మరియు అపరిమితమైన కృప మాత్రమే. మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపవలననే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామము ఎన్నటెన్నటికీ మహిమపరచబడునుగాక. యేసుక్రీస్తును గురించిన సువార్త మరియు బోధలను బట్టి నీకు పేరు లేక ఘనతను తెచ్చుకొనుటకు ఎన్నడూ ప్రయత్నింపవద్దు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. 2 కొరింథీయులకు 8, 9. యేసుక్రీస్తును గురించిన సువార్త మరియు బోధల ద్వారా ఎన్నడూ వ్యాపారము చేయవద్దు మరియు ధనవంతులగుటకు ప్రయత్నింపవద్దు. మీరు ఉచితముగా పొందితిరి మరియు ఉచితముగా ఇవ్వుడి. యేసుక్రీస్తును గురించిన సువార్తను మరియు బోధలను ప్రకటించిన తరువాత దేనిని ఆశింపకుడి మరియు ఏదీ అడుగకుడి.
ఒకవేళ ప్రజలు ఆశీర్వదింపబడి ఉచితముగా కానుకను ఇచ్చినట్లయితే వాటిని స్వీకరించి యేసుక్రీస్తు నామములో వారిని దీవించుడి, పనివాడు జీతమునకు పాత్రుడు. నీవు ఏమీ చేయలేదు, కాని కేవలము పరిశుద్ధాత్మ నీ ద్వారా పనిచేయుచు అద్భుత కార్యములను జరిగించెను. ఉచితముగా పొందితిరి కనుక ఉచితముగా ఇవ్వుడి. మన ప్రభువైన యేసుక్రీస్తునకు మనమే సేవకులము మరియు సాధనములము. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మాటలు మరియు బోధలు ప్రకటించుడి, సాక్ష్యమియుడి, బోధించుడి మరియు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప అద్భుతములు చేయుటకు అనుమతించుడి. అంతర్జాలము ద్వారా, టీవీ ద్వారా, సామాజిక మాధ్యమము ద్వారా మరియు అందుబాటులో ఉన్న ప్రతి మార్గము ద్వారా సువార్తను ప్రకటించుడి. ఈ లోకమునకు అది అవసరమై ఉన్నది మరియు దినదినము అది చెడిపోవుచున్నది. కేవలము యేసుక్రీస్తు యొక్క వాక్యము, జీవము, ప్రేమ, శక్తి మరియు బోధలు మాత్రమే వారి జీవితములను ఒక ప్రత్యేక మార్గములో ప్రభావితము చేస్తాయి. సువార్తను ప్రకటించుటకు యేసుక్రీస్తు తన శిష్యులను పంపెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, వ్యాధులను బాగుచేయుటకు వారికి అధికారమును అనుగ్రహించెను. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మత్తయి 10:8. యేసుక్రీస్తు తన పరిచర్య తరువాత ప్రజలు రక్షింపబడుట, స్వస్థపరచబడుట, విడుదలను పొందుట, బాప్తిస్మము పొందుట, నూతనపరచబడుట, ఉజ్జీవపరచబడుట మరియు అధికముగా ఆశీర్వదింపబడుట చూచినప్పుడు, ప్రజల యొక్క దృష్టి పరలోకము వైపు మరల్చబడినప్పుడు ఆయన ఆనందించెను. మనము పొందుకున్న దానిని ఇతరులకు ఉచితముగా ఇచ్చినప్పుడు మనము కూడా అట్టి ఆనందమును కలిగి ఉండవలెను. ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.